Circular economy and extended producer responsibility framework. Circular economy and extended producer responsibility framework. ఇదేందో చూద్దాం. ఇది ప్లాస్టిక్ పొల్యూషన్లో భాగంగా, నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా, ఎకానమీలో భాగంగా కూడా వస్తుంది. మీకు తెలుసు సర్క్యులర్ ఎకానమీ అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ని యూటిలైజ్ చేసుకొని ఎకానమీని పెంచడానికి సర్క్యులర్ ఎకానమీ అనొచ్చు. సో దాన్ని మనం వేస్ట్ టు వెల్త్ అనొచ్చు. అంటే వ్యర్థ పదార్థాల నుంచి ఇక్కడ మనీని సృష్టించడం అనేది ఎలా చేయొచ్చు? ప్లాస్టిక్ మెటీరియల్ కానీ, సాలిడ్ వేస్ట్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ మిగిలిపోయినటువంటి వేస్ట్ మెటీరియల్ను మళ్ళీ రీయూజ్ చేయడము, రీసైకిల్ చేయడము, వేరే దానికి వాడుకోవడం. ఇలా వాడుకోవడం వలన ఏమవుతుంది అంటే పొల్యూషన్ తగ్గుతుంది. సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది. తర్వాత ఎకానమీ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ కలుగుతాయి. దీని కొరకు ఒక ఫ్రేమ్వర్క్ చేశారు. అదే సర్క్యులర్ ఎకానమీ అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్. ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ అంటే అర్థమైంది. మరి ఇక్కడ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ఇక్కడ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీని ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో సో వాళ్ళు మనం ప్రొడ్యూసర్ అంటాం అన్నట్టు. ఉదాహరణకు బగాసి ఉంది. బగాసి అనేది చెరుకు పరిశ్రమలో ఉత్పత్తి అవుతుంది కాబట్టి అక్కడ ఆయన ప్రొడ్యూసర్. తర్వాత టైర్కి సంబంధించిన టైర్ను కాలబెడితే దాని నుంచి వచ్చినటువంటి మసి స్టీలు ఉంటుంది. దాన్ని మేనేజ్ చేయడము ఆ ప్రొడ్యూసర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అంటే ఎక్కడైతే వేస్ట్ మెటీరియల్ జనరేట్ అవుతుందో వాళ్ళు దాని ప్రొడ్యూసర్ అవుతారు. ఈ ప్రొడ్యూసర్కు ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చారు. ఎందుకు ఎక్కువ ఇచ్చారు అంటే దాన్ని మేనేజ్ చేయడము, దాని ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ కాకుండా చూసుకోవడము వాళ్ళ బాధ్యతనే. సో ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ వల్ల సర్క్యులర్ ఎకానమీ అనేది జరుగుతుంది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూస్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల సర్క్యులర్ ఎకానమీ జరుగుతుంది. అంటే ప్రొడ్యూసర్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఎక్కువ చేశారు, ఇంకొంచెం బాధ్యతాయుతంగా చేశారు. అదంతా ఒక ఫ్రేమ్వర్క్లో జరిగింది. దీనివల్ల సర్క్యులర్ ఎకానమీ అనేది జరుగుతుంది. సర్క్యులర్ ఎకానమీకి పాసిబుల్ అవుతుంది. అదే ఇక్కడ ఉంది చూడండి.